ఎండు రొయ్యలు టమాటా ఎలా చేయాలో చూసేద్దామా. ఎండు రొయ్యలకి ముందుగా తల తోక తీసేసుకొని నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం నూనె వేసుకున్న కడాయిలో రొయ్యల్ని వేసి దూరగా వేయించుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో కొంచెం నూనె వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. రుచికి సరిపడేంత ఉప్పుని వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. 2 టమాటాలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా మగ్గే వరకు మూత పెట్టి ఆ తర్వాత మగ్గిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని కలుపుకోవాలి. రొయ్యలు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేసుకొని కారం ఉడికేంతగా కొన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని 5 నిమిషాలు సిమ్లో ఉడికిస్తే సరిపోతుంది. సింపుల్ అయిన ఎండు రొయ్యలు